where these are all the Telugu people who coined the word Dravidian because వాళ్ళు తమిళకి వ్యతిరేకంగా కాదు, కానీ వాళ్ళు తమిళ వాళ్ళు కూడా కాదు. వాళ్ళు బ్రాహ్మిన్స్కి విరుద్ధం, బ్రాహ్మిన్స్ వాళ్ళని తమిళ్ కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు దీని తర్వాత డిఎంకే వస్తుంది. డిఎంకే ఇస్ కలెంగర్ కరుణానిధి ఫ్యామిలీ. కలెంగర్ కరుణానిధి ఫ్యామిలీ గురించి వాళ్ళు పార్టీలో ఉన్న, వాళ్ళు అలయన్స్లో ఉన్న తెలుగు లీడర్సే చెప్పారు. ఏం చెప్పారు? తెలుగు నాయక్ కింగ్స్ ఉన్నారు కదా, ఆ రాజులకి ఎలా చెప్పాలి, ఆ రాజ్యంలోనే ఆ టైంలోనే వచ్చేవారనే చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకా దారుణంగా ఉంటుంది, అది నేను చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా లేను. అయితే మీరు ఈ చెప్తున్న ఈ మాట నాకేమనిపిస్తుంది, మీరు బ్రాహ్మణుల ఆధిపత్యాన్నో లేకపోతే స్థానాన్నో చాటడానికి వాళ్ళ మీద ఒక మాట అన్నారా? మొన్న ఫ్లోలో అన్న ఈ మాట లేదు. వాజ్ ఇట్ వార్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ బ్రాహ్మిన్స్ అండ్ పవర్ ఆఫ్ వర్డ్స్ ఏంటండి? పవర్ అనేదే కాదండి. అబ్బా, అక్కడ తమిళనాడు ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈ ద్రవిడియన్ ఐడియాలజీ అక్కడ బాగా పెరిగింది, బట్ ఇట్ స్టేడ్ ఇన్ తమిళనాడు. ఇక్కడ తెలుగులో వచ్చి నేను అదే నా స్పీచ్లో అదే ఉంది. దానికి ముందు లైన్లో నేను అడుగుతున్నాను, నేను ఇప్పుడు తెలుగులోనే ఉన్నానండి, గర్వంగా చెప్తున్నాను, నేను హైదరాబాద్లోనే ఉన్నానండి, నేను నా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను, మీరందరూ ద్రవిడియన్సా అని అడుగుతాను. ద్రవిడియన్సా చిచి ఏంటి అని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే అలాంటి ఐడెంటిటీ అక్కడ లేనే లేదు, ఇక్కడే అది ఉంది. ద్రవిడియన్స్ అంటే ఎవరు? ద్రవిడియన్స్ అంటే ఎవరంటే తమిళ్ కాకుండా వేరే ఒక భాష మాట్లాడితే, అది ఏ భాష అయినా వేరే భాష మాట్లాడితే అయితే, కానీ తమిళనాడులో తమిళ్స్ మధ్య పాలిటిక్స్ చేయాలంటే ఆ ఒక ఐడియాలజీ తీసుకొచ్చారు. వాళ్ళ ఐడియాలజీలో బ్రాహ్మిన్స్ లేరు, నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ కదా అది. సో టుడే wherever you go in South India, Brahmins are respected. They are not seen as, ఇప్పుడు తెలుగు బ్రాహ్మిన్స్ని తెలుగు వాళ్ళు కారు అని ఎవరు చెప్పరు. వేరే కంప్లైంట్స్ మే బీ దేర్ ఇన్ ఎనీ అదర్ సొసైటీ, సో మెనీ డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్. ఆల్ దట్ మీరు పక్కన పెడితే ఒక పంతుల వారిని పిలిపించి మీరు తెలుగే కాదే అని ఎవరు చెప్పడానికి అసలు అవకాశమే ఉండదు కదా. కానీ అక్కడ మీరు పరాయి వాళ్ళే కదా. సో అక్కడ బ్రాహ్మణులని మీరు పరాయి వాళ్ళు. బ్రాహ్మణాలంటే, ఇఫ్ ఐఎమ్ అ బ్రాహ్మిన్, మై ఎంటైర్ బ్రాహ్మిన్ పాపులేషన్ ఇస్ అబౌట్ 3% to 4% ఆఫ్ తమిళనాడుస్ పాపులేషన్. వాళ్ళని అన్ని తమిళ్ కల్చర్లోనే వాళ్ళు కలిసి బ్రతుకుతున్నారు. దీస్ పీపుల్ అంటే మళ్ళీ చెప్తున్నా, దీస్ పీపుల్ అని నేను చెప్పేది ఎవరిని? డిఎంకే ఐడియాలజిస్ట్, డిఎంకే ఫాలోవర్స్, డిఎంకే క్యాడర్, ద్రవిడియన్ ఐడియాలజిస్ట్. వాళ్ళకి వాట్ ఆర్ ద పాలసీస్? యాంటీ బ్రాహ్మణ. ఫస్ట్ యాంటీ బ్రాహ్మణిజం కాదు, ఫస్ట్ నాస్తికం. మీకు తెలీదు కదా ఇదంతా? నాస్తికం తెలుసు. ఎందుకంటే మిస్టర్ ఉదయనిధి సనాతనాన్ని నిర్మూలించాలి అని మాట్లాడారు. ఓకే, నాస్తికం ఒకటి. కానీ అది నాస్తికం అంటే ఇప్పుడు ప్రాక్టీస్లో, ఇప్పుడు నిజాయితీలో అది కంప్లీట్ 100% నాస్తికం కాదు, ఓన్లీ సెలెక్టివ్ నాస్తికం. జీసస్ ఉన్నారు, అల్లా ఉన్నారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ని మనం బాగా విలువ ఇస్తాము, వాళ్ళని మనం ఒప్పుకుంటాము. కానీ దీపావళి వస్తే ఏమీ ఒక శుభాకాంక్షలు చెప్పము, వినాయక చవితి అంటే చెప్పము. హిందూ వర్డ్స్ కావాలి కానీ హిందూ గాడ్స్ అవసరం లేదు. మీరు తమిళనాడు అంతా కూడా మనకి బోలెడని గుళ్ళు గోపురాలు దర్శనమిస్తాయి. స్వప్న గారు, ఇన్ డేటా తమిళనాడు, ఇన్ ఇండియా తమిళనాడు ఇస్ ద స్టేట్ విత్ ద మాక్సిమం టెంపుల్స్. అదే మరి అలాంటప్పుడు వీళ్ళు మాటలు అన్నారు కదా అని చెప్పి మీరు కూడా ఒక సనాతనంలో ఉంటూ ఒక సంస్కారవంతమైన మాట ఉండాలి అని నమ్ముతూ ఎక్కడో ఒక టైంలో వాళ్ళు నాన్ బ్రాహ్మిన్, యాంటీ బ్రాహ్మిన్ మూవ్మెంట్ మొదలు పెట్టారని, ఎక్కడో కాదు మొదలు పెట్టారని మీరు కూడా ఎప్పుడో వచ్చి ఇక్కడ పనులు చేస్తూ సెటిల్ అయ్యారు కదా, ఆ తర్వాత కదా తమిళులుగా మీరు ఉద్భవించారు అంటే పోయేది. మీరు రాజుగారికి
సేవకులుగా రాణి వారికి సేవకులుగా అనడం అన్నది అక్కడ ఒకటి వాళ్ళ వాళ్ళ నిమ్న కులం అని చూపించడం ఒకటి అని అనిపించింది. రెండోది తెలుగు మీరంతా తెలుగువారు కాదా అండంలో తెలుగువారందరూ దాన్ని తీసుకున్నారు. నాకు అర్థమైంది. అంటే అక్కడ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ ఇక్కడ. సో నాకు మీరు కూడా వలస వచ్చే వాళ్ళే కదా అని చెప్తే కూడా అయిపోయేది. బట్ ఈ ఫ్యామిలీని చెప్తున్నానంటే కొంచెం ఎక్స్ట్రా డీటెయిల్స్ చెప్పేశాను. అదే అదే అర్థమైంది. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఆ ఫ్యామిలీని అనబోయి ఇది అందరికీ వెళ్ళి, ఎందుకంటే ద్రవిడియన్ ఐడియాలజీ ఎవరు ఫాలో చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు లీడర్స్ అందరూ దేర్ ఫస్ట్ నేను నాస్తికం అన్నాను కదా, యాంటీ సనాతనం అన్నాను కదా. సెకండ్ పాలసీ ఇస్ యాంటీ బ్రాహ్మణిజం. యాంటీ బ్రాహ్మణిజంలో వాళ్ళు వేసిన ఆరోపణ ఏంటంటే బ్రాహ్మిన్స్ ఆర్ నాట్ తమిళ్స్, బ్రాహ్మిన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ లోకల్స్, వాళ్ళు అవతల వాళ్ళు, పరాయ వాళ్ళు, పరదేశీలు, వాళ్ళు వలస వచ్చే వాళ్ళు అని అన్నందుకు మీకు అక్కడ ఇంకోటి వాళ్ళు పిరికి వాళ్ళు, వీరులు కాదు, చాలా ద్వేషం పెంచేవాళ్ళు. దీనికి అన్నికన్నా పైగా మీరు అడిగారు కదా పని చేసేవాళ్ళు అని, మిమ్మల్ని అడిగాను. ఎగ్జాక్ట్ పోలిక. ఎందుకంటే మీరందరూ గుడిలో గంట, వాట్ ఈస్ ఫర్ డూయింగ్ గంట కొడుతూ అంటారు, గంట కొడుతూ. సో వాళ్ళు చెప్పే మాటలు మా బ్రాహ్మణ్ కమ్యూనిటీని ఎలా హేళన చేస్తారంటే దే విల్ సే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరాయి వాళ్ళు, మీ మదర్ టంగ్ తమిళ్ కూడా కాదు, మీ మాతృభాష తమిళ్ కూడా కాదు, మీరు సంస్కృతంలోనే మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారండి ఇదంతా? బట్ దిస్ ఇస్ ద ప్రాపగండా అక్కడ, ఇట్స్ వర్కింగ్. అండ్ దెన్ దే సే యు ఆర్ నాట్, మీరు వర్క్ చేయకుండా, ఏం పని చేయకుండా, పరాయి వాళ్ళు వర్క్ నుంచి మీరు బాగా తిని బాగా ఉండేవాళ్ళు, యు ఆర్ పారాసైట్స్. మీరు ఏం చేస్తున్నారు? మీరు మ్యాక్సిమం గంట కొట్టి పళ్ళంలో డబ్బులు తీసుకొని, పళ్ళంలో డబ్బులు భిక్ష తీసుకొని, దక్షిణ కాదు, ఆ పళ్ళంలో భిక్ష తీసుకొని ఆ ఫ్రీ మనీలో హాయిగా ఉండేవారు కదా మీరు అని అంత చులకంగా మాట్లాడేవారు. అప్పుడు ఆ కోపం నా మైండ్లో ఉండి నేను మమ్మల్ని ముష్టి వాళ్ళని చెప్పడం ఏంటి, మమ్మల్ని ఎన్నో పెద్ద పెద్ద కాంట్రిబ్యూషన్స్ ఇచ్చా. ఇప్పుడు తెలుగు వాళ్ళు నాకు అభ్యంతరంగా ఇప్పుడు చెప్తున్నారు కదా, దే ఆర్ సేయింగ్ వీఆర్ గ్రేటెస్ట్ కమ్యూనిటీ. ఎస్, యు ఆర్ గ్రేటెస్ట్ కమ్యూనిటీ. ఇంకా చెప్పాలంటే అక్కడ అధికారం చేసింది అంతా తెలుగు రాజులే. సో ఐ అక్సెప్ట్. ఐ గ్రూ అప్ విత్ ఇన్స్పిరేషన్ ఆఫ్ కట్టబొమ్ము. I grew up singing Tyagaraja Kritilu. I grew up marveling, looking at Hampi and Varangal. So I am very proud of my Telugu heritage. But ఇక్కడ ఉన్న పోలిక ఎందుకు వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు కాంటెక్స్చువల్ గా వాళ్ళన్న ఆ మాటకి మమ్మల్ని ముష్టివాలి అని చెప్పేవారిని మీరు కూడా అదే కదా అన్నాను. అంతే, మమ్మల్ని పరే వాళ్ళే అన్న, వలస వచ్చే వాళ్ళని. మేము ఎప్పుడో వచ్చాము 3000 years ముందు, మీరు 300 క్రితమే వచ్చారు, 300 సంవత్సరాల క్రితమే వచ్చారు అన్నాను. ఎక్కడో ఇక్కడ రాజుల అంతఃపురం మ్యాటర్ వచ్చేసరికి దాన్ని రకరకాలుగా రకరకాలుగా. ఇప్పుడు మీ కేసులు ఎలా పరిష్కారం అవుతాయి కస్తూరి గారు? అంటే సింపుల్ గా మీకు ఒక యాక్టింగ్ కెరియర్, అవును, అన్ని భాషల్లో నటించి రాణించారు మీరు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? వాట్ ఈస్ ద ఫ్యూచర్? నాకు ఈ కేసు కూడా ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చింది అని కూడా తెలిసిందండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ 4 years ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా, ఏ ఇంటర్వ్యూలో చూసినా బాగా నేను గర్వపడ్డాను. ఐ మీన్ తెలుగు అక్కడ నాకు బాగా నన్ను స్వీకరించుకున్నారు. ఇంటింటికి నేను వాళ్ళ ఇంటి అమ్మాయి అయిపోయాను అని నేను చాలా ఇక్కడ ఉన్న ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అది అందరికీ తెలుసు కదా. ఎవ్రీవేర్ ఐ హ్యావ్ బ్రాగ్డ్, నేను ఐ హ్యావ్ బోస్టెడ్, నేను అబ్బా ఐఎమ్ అని. ఇన్ఫ్యాక్ట్ ఎంతవరకు అంటే మా అబ్బాయిని ఐ ఆస్క్ మై మదర్ ఇన్ లా, తమిళ్ కావాలా తెలుగు కావాలా స్కూల్ చూస్ చేయడానికి, అండ్ దే ఆర్ తెలుగు రైట్. సో షీ సెడ్ తెలుగులో నాతో మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా అయిపోతుంది అని ఆ ఒక్క కోరిక చెప్పింది. దానివల్ల మా అబ్బాయిని
నేను ఇక్కడ తెలంగాణలో చదివిస్తున్నాను, హీఈస్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు అనేది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. నాకు ఇంకా చదువు రాలా. సో అలాంటిది మీరు తెలుగు వారిని పోయి ఎందుకు కాదు, కించపరుస్తారు అదే అన్నది question. అది కించం నేను అదే కదా. అదే, that's what- that is the- నో, I would- you ఇట్ didn't- ఈస్ నాట్ అబౌట్ అస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇట్ అస్ అని నేను నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. నన్ను వదిలేండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీబడి హియర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ వన్ విత్ ఎ హిస్టరీ ఇన్ ఆంధ్ర. ఇట్ ఈస్ అబౌట్ ద పొలిటికల్, ఇట్ ఈస్ పక్కా తమిళనాడు పాలిటిక్స్. అంతే. ఇట్ ఈస్ పక్కా అబౌట్ ద యాంటీ సనాతని, యాంటీ హిందూ, యాంటీ బ్రాహ్మిన్ గ్యాంగ్ దేర్. ఇట్ ఈస్ అబౌట్ వన్ ఫ్రాడ్ గ్యాంగ్ అండి. అంతే. ఆ ఫ్రాడ్ గ్యాంగ్కి మాకు పోలికనే లేదు. ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ దట్. ఆ హిస్టరీ వేరు, ఈ హిస్టరీ వేరు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, అంత నేను ఆశపడి ఇక్కడ వచ్చి ఏదో రిలీజన్ కన్వర్ట్ అయినట్టు నేను భాష కన్వర్ట్ అయ్యాను, కల్చర్ కన్వర్ట్ అయ్యాను, నన్ను కూడా మీరు ఒప్పుకున్నారు అంటే, నన్ను స్వీకరించుకున్నారంటే నేను కూడా అది అంటే నేను అది ఇప్పుడు కావాలని ఇప్పుడు చెప్పలేదు స్వప్న గారు. ఐఎమ్ నాట్ సేయింగ్ బికాస్ నేను ఇప్పుడు అందరూ నన్ను తిడుతున్నారు దానివల్ల నేను ఇలాంటి సాకులు చెప్తున్నా కాదు. మీరు నేను ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అంతా చూడండి, వినండి. ఎనీబడి కెన్ గో సీ. ఐ హ్యావ్ ఆల్వేస్ టాక్డ్ సో హైలీ ఆఫ్ బీయింగ్ హియర్. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య సినిమాలో నటించారు మీరు. అండ్ మీకు తెలుసా, అప్పుడు తెలుగు తెలియనప్పుడు బ్రహ్మం ఒక్కటే పాడడానికి, కలగంటి పాడడానికి, తెలుగు తెలిసిన తర్వాత ఆ పాటలు పాడడానికి తేడా వచ్చింది. మీరు బ్రహ్మం ఒకటే అన్నారు కస్తూరి గారు. అవును. తప్పకుండా బ్రాహ్మణులు ఇలా వెలివేయబడిన ఏ వర్గం అయినా సరే రిటాలియేట్ అవడం సహజం. బట్ అన్నమయ్య పాడిందే అది కదండి. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే అని. అవును. కందువగు హీనాధికములిందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. మరి ఎందుకు ఇంత వివక్ష ఉండాలి? బ్రాహ్మలు, నాన్ బ్రాహ్మిన్స్ అని. Why do we need this? Why does Sanatana Dharma have to become an agenda for the Brahmins or of the Brahmins, that it belongs only to the Brahmins? చెప్పండి. అలాని బ్రాహ్మిన్స్ చెప్పలేదు కదా. చెప్పట్లేదు, బట్ ఆ విధమైన ధోరణి ఏమైనా ఉందంటారా? ఎవరు చెప్తున్నారు అది? ద్రవిడియన్ నాన్ బ్రాహ్మణ్. ఇప్పుడు నాన్ బ్రాహ్మణ్ మూమెంట్, బ్రాహ్మణ్ మూమెంట్ అని ఎవరు పెట్టుకోలేదు కదా, నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ అనే పెట్టారు. ఇంకా ఆ హిస్టరీ చాలా దారుణం అండి. దే కేమ్ టు పవర్ ఆన్ ద బేసిస్ మిస్టర్ అవర్ చక్రవర్తి రాజగోపాలాచారి, రాజాజీ, రైట్? ద ఫస్ట్, ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. హీ సమర్థం ఇచ్చారు అన్నాకి, డిఎంకేకి సమర్థం ఇచ్చి ఫస్ట్ ఈ డిఎంకే పవర్కి రావడానికి ఎవరు కారణం అంటే రాజాజీ గారు. అప్పుడు ఇలాంటి ద్వేషాలని అంతా పంతాలి. సో దెర్ ఇస్ నో ఫ్రమ్ దిస్ సైడ్. రాజాజీ గారు ఎవరు? పంతులు వాళ్ళే కదా. హీ ఈస్ నాట్ ఎగ్జిబిటింగ్ దాట్. బట్ 100% టుడే హూ ఇస్ ఇన్ పవర్, సనాతనని నిర్మూలించాలని చెప్పేవాళ్ళు ఎవరు? ఉదయనిధి. హూస్ హిస్ ఫాదర్? స్టాలిన్. Yesterday who has given a statement against me? Mr. A. Raja. Who are all against me on social media? DMK people. It is that ideology that is against Brahmins. It is so against Brahmins, so much so that ఇప్పుడు అమరన్ అని ఒక పిక్చర్, చాలా మంచి పిక్చర్ వచ్చింది. ఇక్కడ కూడా రిలీజ్ అయిందా? అవునవును. ఇక్కడ పేరేంటి? ఇక్కడ పేరేంటి? అమరన్. It is the biopic of Major Mukund Varadarajan. But ikkada evaina is there any mention of his kulam? It is a biopic of Major Mukund Varadarajan. ఎప్పుడు ఏ పిక్చర్ అయినా తమిళ్లో తీస్తే బ్రాహ్మిన్స్ని విలన్గా చూపిస్తారు, కామిక్ క్యారెక్టర్గా చూపిస్తారు, పిరికి వాళ్ళుగా చూపిస్తారు. కానీ మేజర్ ముకుంద్ వరదరాజన్ ఒక తమిళ్ బ్రాహ్మణ్ అని మాత్రం చూపించరు. తను పెళ్ళం, నాకైతే ఆ మూవీ చూసినంత వరకు తను పెళ్ళం ఒక క్రిస్టియన్ అని తెలియని కూడా తెలియదు. నోబడి న్యూ. ముకుంద్ వరదరాజన్ అండ్ వెరీ బ్రేవ్ లేడీ. వీ ఆల్ రిమెంబర్ దట్ లిటిల్ చైల్డ్, లిటిల్ డాటర్, అంతే. ఎవ్రీ డీటెయిల్ అబౌట్ హర్ బిలీఫ్ సిస్టమ్, హర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హర్ మలయాళీ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. కానీ ముకుంద్ వరదరాజన్ ఒక తమిళ్ బ్రాహ్మణ్ అనేది మాత్రం లేనే లేదు. అయినా పోనీ
You don't want to accept that Brahmins are a very sacrificing and brave community that has gone and contributed to our freedom struggle అండ్ అంటే తమిళ బ్రాహ్మిన్స్ని మాత్రం నేను చెప్పలేదు, బట్ ఇది పక్కా తమిళ పాలిటిక్స్ కాబట్టి చెప్తున్నాను. అక్కడ సుబ్రహ్మణ్యం శివ అయినా భారతీయార్ అయినా సరే ఎంతోమంది దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫ్రీడమ్ స్ట్రగల్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏలో సో మెనీ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అండ్ ఇప్పుడు రాణువంకి అని ఆర్మీలో సో మెనీ పీపుల్ ఆర్ దేర్. సో యూ ఫీల్ ఒక నిమిషం, ఇది నేను ఫినిష్ చేస్తాను, దిస్ థ్రెడ్ ఐ నీడ్ టు ఫినిష్. ఇలా కాంట్రిబ్యూట్ చేశారు, కానీ అక్కడ ఉన్న దేర్ ఇస్ అ ద్రవిడియన్ లీడర్ హూ ఇస్ ఆస్కింగ్ ఆన్ సోషల్ మీడియా, పుల్వామాలో ఇది ఎప్పుడు పుల్వామా జరిగినప్పుడు పుల్వామాలో ఎంతోమంది వీర మృత్యు కలిగించారు. కరెక్టా నేను చెప్పింది? కలిగించారు కదా, కలిగారు, చెందారు. సారీ, పుల్వామాలో ఎంతోమంది వీర మరణం పొందారు. కానీ దాంట్లో ఒక్క పాపాన్ కూడా లేదే అని నాకు వినిపిస్తుంది. కరెక్టా అని బ్రాహ్మణుడు అని చెప్పలేదు, పాప అనేది ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్స్ని మీరు ఎలా చెప్తారో చాలా అలాంటి ఇట్స్ అ బ్యాడ్ వర్డ్. పాప అంటే ఆ మెసేజ్ ఏంటంటే నువ్వు యు ఆర్ కాస్టిస్ట్, యు ఆర్ కవర్డ్లీ, నువ్వు పిరికివాళ్ళు, నువ్వు ఆధిపత్యం చూపించేవాళ్ళు, నువ్వు చాలా సమత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారు. అలాంటి ద్రవిడియన్ ఐడియాలజీ దాంట్లో ఉంటుంది, హిడెన్ మీనింగ్. పాప అంటే నువ్వు భిక్షగాడు, నువ్వు పని లేక ఊరికే ఒకే పనికి నువ్వు ఒకే పనికి నువ్వు అర్హత ఉంది నీకు అని గంట కొట్టి అందరితో వెళ్ళి కొంతమంది చేసే వ్యాఖ్యలు అంటారు. దిస్ ఇస్ బీయింగ్ డన్ ఓన్లీ స్పెసిఫికలీ in the particular Madam, this is the ruling party of Tamil Nadu. But what is the ruling party countrywide doing to the people of the south? Are we being recognized for who we are for the southern states other than for vote bank politics? If you think that ఇప్పుడు ప్రస్తుతం ఉండే కేంద్రంలో అధికారంలో ఉండే ప్రధాన పార్టీ దక్షిణ భారతదేశం సాంబార్ మొహాలని అని ఒక ముద్ర పడ్డం కానీ మొదలుకుని is there not an identity crisis, and that has come from the undercurrent that it's Aryans versus the Dravidians, which is north versus the south. That is it not true? Which is no, it is ఇది ఉంది అనేది కరెక్టే. ఇప్పుడు ఇక్కడ ఎవరు ద్రవిడియన్ అని చెప్తే మరి ఎవరు ఒప్పుకుంటారు? అది కూడా నేను అడిగాను నా స్పీచ్లో. నేను హైదరాబాద్లో ఉన్నానండి, ఈ మీరు ద్రవిడియనా అని అడిగితే ఏంటి నేను తెలుగుని అన్నారు. అదే కదా మరి తెలుగు ఐడెంటిటీ, తెలుగు ప్రైడ్, అది ఒక సెపరేట్ ఐడెంటిటీ. తెలుగు అనే ఒక భాషకి ఒక హిస్టరీ ఉంది, ఒక పెద్ద పవర్ఫుల్ హిస్టరీ ఉంది. ఎంతోమంది ఆ తెలుగు హిస్టరీలో మీరు హైదర్ అలీని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, కానీ దాన్ని మద్రాసి అని ఒక ఆల్ ఇన్క్లూసివ్ టర్మ్లో ఇంక్లూడ్ చేయడం తప్పు. ఇప్పుడు మీరు నార్త్ ఇండియాకి వెళ్తే మద్రాసి అంటారు. అవును, వాళ్ళకి వేరే రాష్ట్రాల గురించి అసలు ఆ ఉనికి తెలియదు, ఆ ఎగ్జిస్టెన్స్ తెలియదు. దానికి కారణం ఒకప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేది. తర్వాత భాష ద్వారా ఉన్న ఆ పోరాటంలో పొట్టి శ్రీరాములు గారు ఇది ఫాస్ట్ అంటూ డెత్ అయ్యి దానివల్ల లింగ్విస్ట్గా విడివచ్చాయి. ఆంధ్ర అండ్ తమిళనాడు వేర్ వన్ ప్లేస్. తిరుపతి వాస్ ఎవ్రీబడీస్ మీటింగ్ గ్రౌండ్. అది అంతా ఉన్నాయి కాబట్టి మద్రాసి అంటున్నారు, దాంట్లో పెద్ద తప్పు లేదు. కానీ ద టైమ్ హ్యాస్ కమ్ to also identify ourselves separately and establish our pride. Of course, andru kalse untamu kani we are unity in diversity. In a certain way you try to establish the pride of Telugus by saying that you are alienating Telugus or alienating Brahmins, but you ended up getting into a huge controversy now. Akkada no, this is not about Telugu pride, this is not about Telugus at all andi. Akkada it is about one particular it family. Is about Dravidian politics in Tamil Nadu. ఈ సమస్య
తెలుగు వాళ్ళకి ఇక్కడ ఉన్న కులాలకి ఇక్కడ ఉన్న వంశాలకి సంబంధమే లేదు. అయితే మీరు అక్కడ ఇప్పుడు అక్కడ కూడా దీని మీద పంతం తీసుకునే వాళ్ళు పంతం పెట్టుకునే వాళ్ళు ఎవరంటే రెడ్డి సమాజం అయితే, నాయుడు సమూహం అయితే అక్కడ ఉన్నారు. దేర్ ఆర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్. వాళ్ళు కొంతమంది దీన్ని ఇష్యూ చేశారు.